గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాల్టి రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణ పోరుమామిల్ల రోడ్డు రాజుగారి వీధిలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి గుడికి రావడం అయితే జరిగింది. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం సందర్భంగా పోలేరమ్మ తల్లికి గ్రామ ప్రజలు ఇక్కడ మరి కొద్దిసేపట్లో బోనాలు సమర్పించే కార్యక్రమం మొదలు కానుంది. పోలేరమ్మ తల్లి అనేది గ్రామ సరిహద్దులను కాపాడే దేవతగా, ప్లేగు మరియు మశూచి వంటి వ్యాధుల నుండి రక్షించే దేవతగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కొలుస్తూ ఉంటారు. పోలేరమ్మ గ్రామ సరిహద్దులను కాపాడే దేవతగా పూజించబడుతుంది. ఇంతటి విశిష్టతమైనటువంటి పోలేరమ్మ తల్లికి పూర్వం కలరా వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభించి అధిక సంఖ్యలో జననష్టం జరుగుతుండటంతో శీతల యాగం జరిపించి గ్రామాల్లో అష్టదిగ్బంధన యంత్రాన్ని కట్టించి అత్యంత వైభవంగా గ్రామశక్తి పోలేరమ్మ జాతరను జరిపించారంట. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామ పెద్ద కాపు చేతుల మీదుగా పోలేరమ్మ జాతర జరిపించడం ఆచారంగా మారింది. జాతరలో ఏదైనా లోపం జరిగితే గ్రామంలో కీడు జరుగుతుందని నానుడి. మడిభిక్షం పెట్టండి, పోతురాజుకు టెంకాయ కొట్టండి, పగలకపోతే మానెత్తిన కొట్టండి అంటూ భిక్షాటన చేస్తారు. జాతర సందర్భంగా ప్రతి ఇంటికి వేపాకు తోరణాలు కట్టి అమ్మవారికి ఇష్ట నైవేద్యమైనటువంటి అంబలిని ప్రసాదంగా పంచిపెడతారు. చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యం లేకుండా మడిభిక్షాలు ఎత్తి అమ్మవారి జ్ఞాపకార్థం జాతరలో వాటిని వెచ్చిస్తూ ఉంటారు. అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరులు అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు. ఎటువంటి అలంకరణ లేని ప్రతిమను ముందు అమ్మవారి అత్తవారి ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ సాంగ్యాలతో అమ్మవారిని కుమ్మరులు అలంకరిస్తారు. అమ్మవారి జాతర రోజుల్లో శుభకార్యాలు చేయడం అనేది ఆపేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అందువలన శుభకార్యాలు చేపడితే అరిష్టం కలుగుతుందని మూఢనమ్మకం. బ్రాహ్మణేతరులే పోలేరమ్మకు అనాది నుంచి పూజారులు. అంటే బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు కానివారు. ఎక్కువగా పోలేరమ్మకు అనాది నుంచి పూజారులు వచ్చేది కుమ్మరివారు. ఇటువంటి పోలేరమ్మ తల్లి అంటే శివుణ్ణి ఆరాధించేవారు శైవులు, విష్ణువుని ఆరాధించే వారిని వైష్ణవులు, ఆదిశక్తిని త్రిమూర్తుల కంటే శక్తివంతులని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు. శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. గ్రామ సరిహద్దులను కాపాడే దేవత పొలిమేరమ్మ. అంటే పోలేరమ్మ తల్లికి ఎంతో మనం ఇక్కడ చూడొచ్చు. ఇవాళ రోజున గ్రామ దేవత పోలేరమ్మకి వీరి ఇంటి నుంచి చీర సారె ఇవాల్టి రోజున అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మవారి యొక్క పోలేరమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి చీర సారె, మనం ఇక్కడ చూడండి, చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, అలాగే ముత్తైదువులోకి ఇచ్చేందుకు తాలిబొట్టు, గాజులు, ఇలా ప్రతి ఒక్కటి ఇవాల్టి రోజున్న అమ్మవారికి ఇక్కడ నుంచి అమ్మవారి గుడి దగ్గరికి ముత్తైదువులు తీసుకొని వస్తారు. అవన్నీ అక్కడ పెట్టి ఆ తల్లిని మనస్ఫూర్తిగా కొలిసి, తల్లి అమ్మ మమ్మల్ని కాపాడు తల్లి అని. ఇప్పుడంటే మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రామ పొల్లిమేరలో మనం ఏదైనా ఒక ఊరికి వెళ్తున్నప్పుడు గ్రామ పొల్లిమేరలో పోలేరమ్మ తల్లికి మనం చెప్పి వెళ్తాం, అమ్మ మేము ఫలానా ఊరు వెళ్తున్నాం, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు అని. అంతటి గొప్ప మహిమ కలిగినటువంటి తల్లి ఆ పోలేరమ్మ తల్లి. అటువంటి పోలేరమ్మ తల్లికి ఇవాల్టి రోజున ఆషాఢ మాసంలో చివరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ఆదివారం నాడు, ఆషాఢ మాస బ్రహ్మోత్సవాల్లో చివరి ఆదివారం నాడు అమ్మవారికి చీర, గాజులు, కుంకుమ, జాకెట్, ఇలా ప్రతి ఒక్క. అలాగే పోలేరమ్మ తల్లికి వడపప్పు, పానకము అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ తల్లిని చల్లపరచడం అనేది ఎంతో ఇష్టం. ఇవాల్టి రోజున ముత్తైదువులందరూ పోలేరమ్మ తల్లికి చీర సారె సమర్పణ. మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మవారికి చీర సారె తీసుకువచ్చి ఇక్కడ ఆ పోలేరమ్మ తల్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయబోతున్నారు ముత్తైదువులు. ప్రతి ఒక్కరు వారి వారి ఇంటి నుంచి ఏదో ఒక సారె తీసుకురావడము, ఆ అమ్మవారికి సమర్పించడము, ఆ అమ్మవారికి టెంకాయ కొట్టడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం.
చూడండి, ముత్తైదువులందరూ అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడము, వారు తెచ్చినటువంటి చీరా సారెను పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో పోలేరమ్మ తల్లికి బోనాలు పెట్టుకొని వారు మా యొక్క సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లిని దీవించమని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూడండి, పోలేరమ్మ తల్లి గుడి ఒకానొక సందర్భంలో మన రాజుగారి వీధిలో అత్యంత పురాతనమైనటువంటి గుడి ఇది. గతంలో మనం ఇక్కడే రాజుగారి వీధిలో సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని కూడా వీడియో తీసి మనం అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా కూడా మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి దాన్ని గ్రామ సరిహద్దులని కాపాడే తల్లి పోలేరమ్మ తల్లి. ఒకానొక సమయంలో పాతకాలం నాడు కలరా ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాస చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారికి ఆ యొక్క పోలేరమ్మ తల్లికి ఇక్కడ ప్రతి ఇంటి నుంచి చీరా సారే సమర్పించి అమ్మవారికి తల్లి మా తప్పులు ఒప్పులు క్షమించి మా యొక్క కష్టాలను తీర్చి మా పిల్ల పాపలను జాగ్రత్తగా కాపాడుమ్మా అని ఇక్కడ ప్రతి ఒక్క భక్తురాలు ఆ తల్లికి నమస్కరించి వెళ్తూ ఉంటారు. ఇవాల్టి రోజున మనం ఇక్కడ చూడండి, అమ్మవారికి ఎన్ని రకాల పిండి వంటలు అమ్మవారికి సాక్షాత్తు ఆ పోలేరమ్మ తల్లి ఇవాల్టి రోజున ఇక్కడ కొలువు తీరిన విధంగా అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అమ్మవారికి సమర్పించి ఆ తల్లి మనం చూడండి, దయగల తల్లి ఎంతో. బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉంటారు పోలేరమ్మ తల్లి గుడికి. అనాది కాలం నుండి వస్తున్నటువంటి ఆచారం ఏమిటంటే కుమ్మరులు అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు. అలాగే ఈ యొక్క కుమ్మరులు అమ్మవారికి పూజారులుగా నిలబడుతూ ఉండడం అనాదిగా మన ఆచారం. ఇవాల్టి రోజున ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూడండి, అమ్మవారికి ఎన్నో రకాల పిండి వంటలు ఆ తల్లికి సమర్పించడం, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ముత్తైదువుకి ఇక్కడ చూడండి అమ్మవారు ఒళ్ళో వచ్చి చెప్పడం, ప్రతి ఒక్క పిండి వంటలు ఇవాళ రోజున అమ్మవారికి చూడండి, ఇక్కడ గాజులు కానీ, పూలు పండ్లు కానీ, టెంకాయలు కానీ అమ్మవారి యొక్క మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం పక్కన గౌరీదేవి ఆ యొక్క శివుని భార్యగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా కూడా శివుణ్ణి ఆరాధించేవారు శివుణ్ణి ఆరాధించేవారు గ్రామ దేవతలు బహుజన సంస్కృతి పరిరక్షకులు. సమాజంలోని బడుగు కులాల వారు కూడా అగ్ర కులాలతో పాటు సమానంగా సామాన్య సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలు పంచుకోవటం ఈ గ్రామ దేవతల జాతరల వల్లే సాధ్యమైంది. వర్షాలు పడాలనేది పోలేరమ్మను కోరుకుంటుంటారు. అలాగే వర్షాలు పడాలని పోలేరమ్మకు తిరునాళ్ళు కొలుపులు చేస్తారు. పోలేరమ్మకు జంతు బళ్ళు కూడా ఇస్తారు. మేకలు, పొట్టేళ్ళు, కోళ్లను నరకడం, పొంగళ్ళు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం జరుగుతుంది. ఇవాళ రోజున మనం ఇక్కడ చూడొచ్చు, అమ్మవారికి కాయాకర్పూరం సమర్పించి ఆ యొక్క తల్లి కృపకు ప్రతి ఒక్క భక్తురాలు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మరి ఇక్కడ ఇవాళ రోజున అమ్మవారికి ఒడి బియ్యం, చీర, సారె ఆషాఢ మాస చివరి ఆదివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆ పోలేరమ్మ తల్లికి ఇవాల్టి రోజున ప్రతి ఒక్క భక్తులు చీరా సారె సమర్పించడం అనేది జరుగుతుంది. అలాగే మనతో కొంతమంది భక్తులు మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమ తదనంతరం వచ్చినటువంటి ముత్తైదులకి ఇక్కడ ఉన్నటువంటి పిండి వంటలతో పాటు అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి తాలి బొట్టుది కూడా పూసలతో సహా ఇక్కడ ముత్తైదువులకు ఇస్తారు అంట. ఎందుకంటే ఆ తల్లి దయ్య ఉంటే అన్ని ఉన్నట్టే, అంతే. ఆ తల్లి యొక్క అనుగ్రహం పొంది మనం ఇక్కడ చూడండి, ఒక కవర్లో అమ్మవారి యొక్క తాలిబొట్టు, గాజులు, అలాగే పిండి వంటలు ప్రతి ఒక్కటి భక్తులు ఇవాల్టి రోజున
అధిక సంఖ్యలో పాల్గొని ఆ పోలేరమ్మ తల్లి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. మీలో ఎవరైనా సరే మొదటిసారిగా మా యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యూట్యూబ్లోకి వెళ్ళి బద్వేల్ పిల్లోడు అని కొడితే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ప్రతి ఒక్కరూ ఆ యొక్క పోలేరమ్మ తల్లి అనుగ్రహాలు ఉండాలని కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేల్